ఆ పార్లమెంట్ సీట్ కాంగ్రెస్ నేతలందరికీ స్వీట్ హాట్ కేకులా నోరూరిస్తూ ఉంటుంది. అందుకే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హస్తం పార్టీ ఉద్దండులు ఆ స్థానంపై కర్చీఫ్ వేసేందుకు పోటీ పడుతున్నారు. టికెట్ ఇవ్వకుంటే రాజీనామా చేస్తామని వార్నింగ్లే ఇస్తున్నారు. ఇంతకీ ఏదా స్వీటు, ఎందుకంత హాటు? తెలంగాణలో మొత్తం 17 లోక్సభ సీట్లుండగా ఖమ్మం పార్లమెంట్ సీట్ మాత్రం హస్తం పార్టీలో హాట్ కేక్లా మారింది. ఇప్పుడు పార్టీలో అందరి చూపు ఖమ్మం పార్లమెంట్ పైనే. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఖమ్మం సీటు ఒక్కటే సేఫ్ ప్లేస్ అని నేతలు అంచనాలు వేస్తున్నారు. అందుకే ఖమ్మం సీటుకు అంతలా డిమాండ్ పెరిగింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ మధిర, కొత్తగూడెం, పాలేరు సీట్లు గెలవగా మిత్రపక్షంగా ఉన్న టీడీపీ సత్తుపల్లి, అశ్వరావుపేట అసెంబ్లీ సీట్లు గెలిచింది. టీఆర్ఎస్ కేవలం ఖమ్మం అసెంబ్లీకి మాత్రమే పరిమితమైంది. దీంతో ఎలాగోలా ఖమ్మం ఎంపీ టికెట్టు సాధిస్తే చాలు, విజయానికి సగం చేరువలో ఉన్నట్టే అని నేతలు నమ్ముతున్నారు. గతంలో ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన రేణుకా చౌదరి ఇప్పుడు ఖమ్మం టికెట్ దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు తనకే హైకమాండ్ టికెట్ ఇస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పార్టీ తనను పక్కన పెడితే రాజీనామా అస్త్రం వాడేందుకు రేణుక సిద్ధమవుతున్నారు. నేను ఎక్కడి నుంచైనా చేయొచ్చు సార్, కాదనేది ఎవరు. ఐఎమ్ క్వాలిఫైడ్ టు కాంటెస్ట్ ఫ్రమ్ ఎనీవేర్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో నేను ఖమ్మం జిల్లా అని నేను అనుకుంటున్నాను. పార్టీ ఎక్కడి నుంచి చేస్తారు వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు కేంద్రం. అవును, ఆఫ్ కోర్స్ వాళ్ళ కోరిక అయితే ఐ హ్యావ్ టు టేక్ దట్ అప్ ఫర్ కన్సిడరేషన్. కాదని ఎట్లా అంటాము? అయితే రేణుక నాన్ లోకల్ అని సీటు తనకే ఇవ్వాలంటూ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఇక సీటుపై మనసు పారేసుకున్నారు ఏఐసీసీ కార్యదర్శి వి హనుమంతరావు. గాంధీ ఫ్యామిలీకి నమ్మిన బంటునని, తనకు టికెట్ ఇస్తే తప్పక గెలిచి గాంధీకి కానుకగా ఇస్తానంటున్నారు విహెచ్. ఖమ్మం జిల్లా యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న నేతగా పేరు పొందిన గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం ఎంపీ సీటుకు దరఖాస్తు చేయటం చర్చనీయాంశంగా మారింది. నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేసి ఓడిన రవిచంద్ర లోకల్ కోటాలో టికెట్ కోసం ఢిల్లీ పెద్దల వద్ద తనకున్న పరిచయాలతో లాబీయింగ్ చేస్తున్నారు. జిల్లాకు చెందిన బడా వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా టికెట్ కోరుతూ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ అధిష్టాన వర్గం ఆలోచించి గెలిచే క్యాండిడేట్కే ఇస్తారని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకొని ఎవరికి ఈ సీటు కేటాయించినప్పటికీ కూడా జిల్లా కాంగ్రెస్ తరఫున ఎక్కువ మంది మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని కలుపుకొని మేము భవిష్యత్తులో ఉన్న ఎమ్మెల్యేలు అందరితో కలుపుకొని గట్టిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపిస్తామనేటటువంటి ఆలోచనతో ఉన్నాం. ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో కొత్తగా మాజీ ఎంపీ విజయశాంతి పేరు కూడా తెరపైకొచ్చింది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలకు ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకున్న రాములమ్మ ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారట. అందుకు ఖమ్మం లోక్సభ సీట్ అయితే మంచిదన్న భావనలో ఉన్నారట రాములమ్మ. పార్లమెంటు స్థానం ఎవరికిచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఫలానా వారిని పంపిస్తున్నామని చెప్పేసి చెప్తే ఎవరిని పంపించినా కానీ అత్యధిక మెజార్టీ 100కి 200% పార్లమెంటు స్థానాన్ని 3-4 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి తెలియజేస్తాము. ఖమ్మం లోక్సభ సీటుపై కాంగ్రెస్ నేతలు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఎలాగైనా సీటు దక్కించుకునేందుకు ఎవరికి వారు లాబీయింగ్ ముమ్మరం చేస్తున్నారు. ఈ పోటీలో సీనియర్, జూనియర్, లోకల్, నాన్ లోకల్ అన్న తేడా లేకుండా ఉద్దండులు సైతం పోటీకి సై అంటున్నారు. దీంతో సీటు ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది. మరి ఖమ్మం సీటును అధిష్టానం ఎవరికి కట్టబెడుతుందో చూడాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎంపీ అభ్యర్థులు దరఖాస్తులు ఆహ్వానించడంతో రేణుకా చౌదరి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, రేవంత్ రెడ్డితో పాటు ఖమ్మం జిల్లాలో ప్రముఖ నేతగా ఉన్న గాయత్రి రవి కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన గాయత్రి రవి ఖమ్మంలో తనకున్న బలాన్ని, సత్తాని చాటేందుకు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న భావన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు మరో పారిశ్రామికవేత్త కాంగ్రెస్ కుటుంబం చెందిన వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా ఖమ్మం బరిలో నిలిచేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఒకవైపు రాజకీయ ఉద్దండులు, మరోవైపు దిగ్గజ వ్యాపారస్తులు అందరూ కూడా ఖమ్మం సీటుపై దృష్టి పెట్టడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయం నుంచి యాకూబ్తో నాగేందర్ ఫర్ HM TV.